మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఈ 12వ వారం కూడా సింగిల్ ఎలిమినేషన్ అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇక ఈ 12వ వారం సింగిల్ ఎలిమినేషన్ లో భాగంగా ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నటువంటి 5 కంటెస్టెంట్స్ నుంచి ప్రేరణ, నబిల్, నిఖిల్ ముగ్గురు సేవ్ అయ్యారు. ఇక పృథ్వీ, యష్మి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం మాత్రం ఖాయం. ఇక 100% యష్మినే ఎలిమినేట్ కాబోతుందని ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తున్నాయి. మరి ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ రోజు ప్రేరణ, నిఖిల్ మరియు నబిల్ సేవ్ అయ్యారు. ఇక సండే ఎపిసోడ్ రోజు బాటమ్ 2లో మాత్రం యష్మి మరియు పృథ్వీరాజ్ అయితే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం మాత్రం ఖాయం. అలాగే బిగ్ బాస్ స్టేజ్ పైకి కింగ్ నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చి సాటర్డే ఎపిసోడ్ రోజు అప్రిషియేషన్స్ అయితే చాలా మంది కంటెస్టెంట్స్ కి ఇచ్చారు. అలాగే ఫైర్ కూడా అయ్యాడు. ఇంకా విష్ణుప్రియ, రోహిణి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ వీడియోను ప్లే చేసి విష్ణుప్రియకి అయితే చాలా సార్లు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చా, విష్ణు నువ్వు అలాగే మళ్ళీ ప్రొవోకింగ్ చేస్తున్నావు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని క్యారెక్టర్లెస్ అంటున్నావు, అదే నిన్ను అంటే నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటూ విష్ణుప్రియపై ఫుల్ ఫైర్ అయ్యారు. అలాగే నబిల్ మరియు గౌతమ్ కృష్ణ ఇంకా పృథ్వీరాజ్ మధ్య జరిగినటువంటి వీడియోను కూడా ప్లే చేసి ఆ గొడవలో ఎవరిది ఎక్కువ తప్పు ఉంది అని హౌస్మేట్స్ డిసిషన్ తీసుకొని వాళ్ళకైతే ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ గొడవలో ఎక్కువ తప్పు పృథ్వీరాజ్కి అయితే ఉంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఒకే చోట నింబడి ఉన్నా కూడా పృథ్వీరాజ్ తన పైకి వచ్చి గొడవనైతే చాలా ఎక్కువ చేశాడు. ఇక ఒక పనిష్మెంట్ ఇచ్చి పృథ్వీరాజ్కి అయితే ఫైనల్ వార్నింగ్ గా ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అయితే బాగుంటుందా, పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయితే బాగుంటుందా, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ ముందుగా పొందాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.